హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఈ ఒక వీడియో ఒకటి మీకు చూపిస్తా, ఆ తర్వాత మాట్లాడదాం. ఒక పెద్ద ఆయన స్వామీజీలా ఉన్నారు, ఋషిలా ఉన్నాడు, ఏంటి ఇంకేముంటుంది గొప్పగా మాట్లాడతాడు, చాలా అద్భుతంగా ఆయన ప్రసంగిస్తాడని అనుకుంటారు. కానీ నోట్లోంచి వచ్చేవన్నీ కూడా దరిద్రాలే. హిందూ మతంలోనే పుట్టి హిందువులకే వ్యతిరేకంగా తయారవుతున్నారు అంటే ఈయనని చూపించే చెప్పాలేమో. ఏంటి అసలు నిజంగా మీలాంటి వాళ్ళు కూడా హిందువుల్లో ఉన్నారని అసహించుకునేటువంటి రోజు ఒకటి వస్తుందంటే అది ఈ రోజేమో అనిపించింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఆ తర్వాత మాట్లాడేది. పక్కన ఉన్నటువంటి వ్యక్తులను కూడా మీరు చూడొచ్చు. ఆయనతో పాటు వీళ్ళందరి ఉద్దేశం ఏంటి, అసలు మీరు హిందువులేనా అనేటువంటిది సిగ్గుతో తలదించుకునేటువంటి రోజు అది. అదే ఈయన మాట్లాడినటువంటి రోజు. ఒకసారి మీకు వినిపిస్తాను. యూట్యూబర్ మీద ఈ రావణ్ అనే పేరు ఒక ఇబ్బంది. మళ్ళీ ఈ రావణ్ అనేటువంటి యూట్యూబర్ పైన జరుగుతున్నటువంటి ఏదైతే అసాధారణమైనటువంటి అణచివేత ప్రక్రియ ఉందో చాలా సిగ్గుచేటు. మేము జయవార సంస్థ ఖండించాము. నేను ఇంకోటి యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. తప్పలేదు. ఎందుకంటే ఆయన పైన ఒక కేసు పెడితే ట్విట్టర్ లేదు, కోపం వస్తుంది, ఆయన బెయిల్ తెచ్చుకుంటే వచ్చేస్తానంటే ఉన్నాను నేను. ఎందుకంటే అటువంటి కేసులు నేను జీవితంలో చాలా చూసున్నాను. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే సపోర్ట్ అడిగి వాట్ ఇస్ దిస్. ఇప్పుడు ఉప చట్టాలు కూడా దీనికి వాడుతున్నారు. పిక్చర్ పట్టిందేమో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు సమాచారం సమగ్రంగా లేదు, నేను కూడా చూడలేదు. నాకు స్పేస్ చూడనప్పుడు ఎందుకు మాట్లాడడం? మరి తెలిసినంత వరకు ఆయన చూసి తగలాడాలి, చూసిన తర్వాత మాట్లాడాలి. ఏదో ఆయన స్ఫూర్తిగా ఆయన రెచ్చగొడుతున్నాడు, లేకపోతే ఆయన వీడియోలు చూసి తెలియకుండానే మాట్లాడే. ఒకవేళ నిజమైతే కనుక ఎంత గుడ్డి నమ్మకం చూడండి ఆడి మీద. అయ్యా బాబు, వారెంత రావణ్ ఆయన ప్రశ్నించాను. రావణ్ ఈ దేశంలో యూట్యూబర్లు అందరూ కలిసి ఎంత అన్నప్పుడు అంతలోనే ఉండాలి. మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇది కరెక్ట్ సనాతని, మీరు సినిమాలో ఇది అసలు విషయం. ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు. 70 కేసులు పెడితే బాగుంటుంది కదా మీ మీద. మీరు జల్సా సినిమాలో నక్సలైట్ వేషం వేసుకుని డైలాగ్ చెప్పలేదా? దాన్ని చూసి ఎవడో ఇన్స్పైర్ అయ్యి నక్సలైట్ లో జాయిన్ అవ్వలేదా? మీకు తెలుసా? మీ అన్నయ్య గారు, మీ అన్నయ్య గారి కొడుకు మొన్న ఆ సినిమా ఏంటది ఆచార్య, ఆ సినిమా వచ్చారా వెళ్ళిపోయింది. ఆ సినిమాలో నక్సలైట్ల వేషాలు వేసుకుని మీరు అవసరమైనప్పుడు ఎదురు చేయగలుగుతారు. గ్రీన్ కలర్ యూనిఫామ్ వేసుకుని ఎర్ర కలర్ మఫ్లర్లు చుట్టుకుని ఎన్ని సినిమాలో డైలాగ్ చెప్పారు. అంటే ఏమి పిల్లి పాలు తాగుతూ ఎవడో చూడలేదు అనుకుంటుందా, లేకపోతే ఎముకలు కూడా మళ్ళీ వేసుకుని తిరగడం తప్పులేదు అనుకుంటారా? మీకు అనిస్తుంది. రైట్. పాపం ఇదే అనమాట. ఇంకా చాలా ఉందని మాట్లాడింది. దీని గురించి మనం సమాధానం చెప్దాం. పాపం పెద్ద ఆయన కాబట్టి చూడలేదు అంటున్నాడు, బట్ చూశాను అని చెప్పినట్టుగా మాట్లాడేస్తున్నారు. సినిమాలకి మరి ఆయనకి ఏంటి సంబంధమో నాకైతే తెలియదు. కానీ సినిమాల ద్వారానే చాలామంది విపరీతంగా ఆకర్షితులైపోయి వచ్చేసి ఉంటే మరి గాంధీ సినిమా తీసినప్పుడు లేదంటే గాంధీ గారిలా చాలామంది తయారవ్వాలిగా, మరి ఎందుకు తయారవ్వాలా? సరే, ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి గురించి వాడు యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటే తప్పు లేదు. కానీ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఆడు చేసినందుకే ఇప్పుడు ఆడు శిక్ష అనుభవిస్తున్నాడు. సరే, దీని గురించి పక్కన పెడతాం. ఆయన అడిగిన దానికి స్ట్రైట్గా సమాధానం చెప్దాం. పవన్ కళ్యాణ్ గారి జల్సా సినిమా గురించి ఆయన చూశాడా లేదా, చూసి మాట్లాడుతున్నాడా, లేదంటే ఈ ప్రశ్న రావణ్ గారికి సంబంధించినటువంటి వీడియోలు చూడకుండా నాకు కుదరలేదు, టైం లేదు అన్నట్టుగానే మాట్లాడేస్తున్నాడు, ఎవడో చెప్పింది తీసుకొచ్చా అనేది నాకు అర్థం కాల. ఒకసారి చూడకపోతే జల్సా సినిమాని చూసి అప్పుడు మాట్లాడండి. పెద్ద ఆయన వయసులోనూ అన్నిటిలోనూ గడ్డాలు వేసుకుని ఇంత పొడుగు పెంచేసుకుంటే కాదు, కనీస విషయ పరిజ్ఞానం మీకు ఉండాలి. జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక నక్సలైట్గా మారడానికి కారణాలు ఏంటి? ఆ రోజుల్లో నక్సల్స్ ఆ రోజుల్లో ఉండటానికి పరిస్థితులు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చాలా క్లియర్గా ఆయన పరిస్థితిని చూపించారు అక్కడ. ఆ తర్వాత మళ్ళీ బయటికి రావటానికి ఎందుకు విభేదించారు, వాళ్ళు గాడి తప్పుతున్నటువంటి పరిస్థితుల గురించి కూడా చాలా క్లియర్గా చూపించారు. అవి మనం చూడం. నక్సల్స్గా వెళ్ళటానికి ఎంత ప్రభావితం అయ్యాడో తిరిగి బయటికి రావటానికి కూడా ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మరి అది కూడా ప్రభావితం అవుతారుగా సినిమా చూసిన వాళ్ళైతే. సినిమా చూసి అందరూ నేర్చుకుంటే మనకు అవి తెలియవు, అవి మనం చెప్పం. ఏదో ఆయన వెళ్ళిందే చూపించాం కానీ తిరిగి వచ్చింది ఎందుకనే చూపించాంగా. అలాగే ఉంటుంది. ఆచార్య సినిమా గురించి కూడా మీరు చూసారా, చూడలేదా? ఎవడో గాలి మాటలు చెప్పాడు కదని చెప్పి ఆ గాలి మాటలనే తీసుకొచ్చి మనం కూడా మాట్లాడేసేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఆచార్య సినిమాలో కూడా సేమ్ అదే పరిస్థితి. ఒక్కసారి మీరు సినిమాని చూసి
మాట్లాడితే బాగుంటుంది. దాంట్లో కథ ఏంటి, విషయం ఏంటి, ఎందుకు నక్సలైట్లుగా వెళ్ళారు, ఎందుకు దాని నుంచి బయటకు వచ్చారు అనేది కాస్త పరిజ్ఞానం మైండ్తో, అంటే మోకాల్లో ఏమైనా ఉందేమో, మరి అంత పొడుగుంటాడు కాబట్టి మోకాల్లో ఏమైనా ఉందే, మోకాల్లో కొంచెం ఆయిల్ వేసి రాస్తే పని చేస్తుంది కొంచెం షార్ప్గా. నిజంగా చెప్తున్నాను కదా, మీరు హిందువుల్లో చెడబొట్టారంతే. వాడు మాట్లాడినటువంటి ఈ మాటలకి మీరు వినలేదంటున్నారు కాబట్టి నేను వినిపిస్తా, వినండి. ఆ తర్వాత వాడికి మీరు సపోర్ట్ చేస్తే కనుక మీరు డెఫినెట్గా మీరు ఏంటో మాకు అర్థమైపోద్ది. ధర్మాన్ని ఒక్కొక్కసారి సనాతన ధర్మాన్ని ఆయన పేరేంటో ఒకసారి చదువుతాను. చేస్తూ చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా ఒకసారి ఆయన పేరేంటో చూపిస్తాను. ఇక్కడ ఆయన పేరు రమణమూర్తి అట. రమణమూర్తి గారు ఖండించారట. రమణమూర్తి గారు మీకు ఒక స్ట్రైట్గా ఒక క్వశ్చన్, దీనికి మీరు యాక్సెప్టబుల్లో కాదో మీరు చెప్పాలి. ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకున్న హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నంబరం తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పరా నా కొడక, నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్య అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? పూజారులు వాటాల కోసం ఆ చందాలు వేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు బ్రోకర్ నా కొడక. ఎవరైనా మావోయిస్ట్ గా మారాలి, ఇది కూడా వినండి. అందుకే ఈ లేకుండా చేయలేవేమో అని అనిపిస్తుంది. ఎవరైనా మావోయిస్ట్ గా మారాలి అని అనుకుంటారా? అందుకే ఈ ఎన్కౌంటర్లు మావోయిస్టుని లేకుండా చేయలేవేమో అని అనిపిస్తుంది. ఇంకా ఉన్నాయి, ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. కామరూపిణి అంటే ఐటమ్ గాళ్ళు. ఓకేనా? ఇంకా ఉన్నాయి. దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. ఏ రాజకీయ నాయకులైతే తమ పబ్బం గడుపుకోవటం కోసం, ఏ రాజకీయ నాయకులైతే, ఏ నా అభిమాన నాయకులైతే తమ పబ్బం గడుపుకోవటం కోసం శవ రాజకీయాలు చేస్తూ, మతోన్మాద రాజకీయాలు చేస్తూ, ఒక వర్గాన్ని టార్గెట్ చేసి, ఎందుకు వర్గాలని చెప్పటం, మనం హిందూ అని ముస్లిం అని చెప్తే అయిపోద్దిగా అని అంటున్నారో, శవ రాజకీయాలు చేస్తున్నారో, అదే భారతదేశంలో, అదే భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ నిన్న జరిగిన ఈ పాకిస్తాన్ మీద దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ దాడుల్ని, ఈ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దాడులు ఏవైతే ఉన్నాయో, ఆ దాడులు ఏ రాజకీయ, నేను దేశభక్తి. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, కొన్ని వందల వీడియోస్ ఉంటాయి. వాటికి వేరే పనే లేదు. హిందువుల్ని ద్వేషించటం, హిందూ దేవుళ్ళని కించపరచటం, పాకిస్తాన్కి సపోర్ట్ చేయటం. వాళ్ళు లాస్ట్లో మాట్లాడింది ఏంటంటే, పాకిస్తాన్కి వెళ్ళి దాడులు చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి క్వశ్చన్ చేశాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించే మీరు కూడా మాట్లాడుతున్నారు. ఒక్కటి మీకు దమ్ముంటే, ఎవడెవడైతే మాట్లాడుతున్నారో, ప్రశ్నగాడికి సపోర్ట్ చేస్తున్నారో, సవాల్ ఎప్పటికే కాదు ఎప్పటికైనా సరే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మతాన్ని తిట్టినట్టు కానీ, ఒక మతానికి సంబంధించినటువంటి ఆచారాలను అవమానించినట్టు కానీ, ఒక కులాన్ని అవమానించినట్టు కానీ, అవహేళన చేసినట్టు కానీ, ఒక్క మాట, ఒక్క వీడియో, ఒక్క ఆడియో మీరు బయటకు తీసుకొచ్చి చూపించండి. మీకు జీవితం అంతా రాసి పెట్టుకోండి, మీ జీవితం అంతా కూడా ఊడిగం చేసి పెడతాం. అసలు పవన్ కళ్యాణ్ తిట్టింది ఎవరిని? వైఎస్ఆర్సీపీ వాళ్ళని. ఎందుకు తిట్టాడు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబాన్ని, ఆయనని వ్యక్తిగతంగా, ఆయన ఇంట్లో పిల్లల్ని కూడా, ఆడపిల్లల్ని, తల్లిని అత్యంత జుగుప్సాకరంగా బూతులతో రెచ్చిపోయినందుకు ఆయన చూసి ఒక్క మాట తిరిగి అన్నాడు, చెప్పు తీసుకుని కొడతా కొడకల్లారా అని. దానికి వాళ్ళ రెచ్చిపోవాల్సింది పోయి వీడికేం నొప్పి వచ్చింది? వీడెందుకు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు? వీడెందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయకుండా హిందూ మతాన్ని టార్గెట్ చేశాడు? నక్సల్స్కి ప్రభావితంగా ఎందుకని వీడియోలు చేశాడు?
హిడ్మా పోతే ఇంకో చాలా 100 మంది హిడ్మాలు పుడతారనేటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు వీడు? వాడికి మీరెందుకు సపోర్ట్ ఇస్తున్నారు? మీరు హిందూ అయితే దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? సనాతన ధర్మాన్ని ఇంకొకటి ఏదో అన్నాడు. మీరు యాక్సెప్ట్ అయితే మీరు చెప్పండి, స్టేట్మెంట్ ఇవ్వండి, చూసి మాట్లాడాలి. 10 మంది ఆడపిల్లల్ని ఏదో చేశాడని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వాడి కాల్ డేటాలో, వాడి వీడియోలు, వాడి ఫోన్లో ఉండేటువంటి దానికి కూడా మీరు సంబంధం ఉందా? మీరు వెనకాల నుండి చేపిస్తున్నారా? స్వామీజీ, ఆయన పేరు ఏదో ఉంది, రమణమూర్తి గారు, మీరు చెప్పాలి. మీరు చెప్పకపోతే మీరు ఈ దేశానికి, హిందూ ధర్మానికి మీరు మాట్లాడేటువంటి ఏమాత్రం అర్హత కూడా మీకు లేదు. ఒక రకంగా అంత దారుణంగా మత మార్పిళ్ళు చేసి ముఖ్యంగా హిందువులని కించపరుస్తుంటే మీరు సపోర్ట్ చేయాల్సినటువంటి వ్యక్తి ఆడు. అక్కడ కూర్చునేటువంటి వ్యక్తులు మరి నాకైతే వీళ్ళ ఏంటి అనే తెలియట్లా, ఏం మనుషులో అర్థం కాల. ఎవడో లేడు శత్రువులు హిందువులకి, హిందువులే శత్రువులు అంటే హిందువులే శత్రువులు అంటే ఇతనే, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే. ఈ సమావేశం పెట్టి వాడికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే హిందువులకి శత్రువులు. హిందువుల రూపంలో ఉండి హిందువులకి శత్రువులుగా మారినటువంటి వ్యక్తులు వీళ్ళని డిసైడ్ అవ్వాల్సి వస్తుంది.